దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేదని ముతోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ నందు జనసంఘ్ వ్యవస్థాపకులు మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ और दो నిషాన్ నహీ చలేగా అనే నినాదంతో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున నమస్సుమని తెలియజేస్తున్నాను. 1951లో ఏదైతే జనసంఘ్ అనే పార్టీని నిర్మాణం చేసిన ఘనత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీదే. ఇప్పుడే సోదరులు చెప్పినట్ల పార్లమెంట్లో ముగ్గురు ఉన్న పార్లమెంట్ సభలో ఈరోజు చూస్తే 300 పైన దాటిపోయినట్టే ఆయన ఆశయాన్ని ఈరోజు మనం పూర్తిగా చేసినాం. దాదాపు ఆయన చేసిన బలిదానం 370 ఆర్టికల్, మన దేశంలో 2 జెండలు ఎందుకు ఉండాలా, అదేవిధంగా నిదానంతో ఆయన కాశ్మీర్లో అరెస్ట్ అయిన తర్వాత బలిదానం అయిపోయిందో అది కూడా మనకు గుర్తులేదు. ఆయన ఆశలు ఈరోజు ఖచ్చితంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి చేస్తున్నారు. ఇంకొకసారి ఆయన 7 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి మన దేశానికి సేవ చేశారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు సేవ చేశారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా చేస్తారు. దాదాపు 22 సంవత్సరాలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీకి మనం దేశానికి సేవ చేస్తున్నాం. ఇలా దేశం గర్వపడుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని రకాల అభివృద్ధికి మనం పాల్పడుతున్నాం. ప్రపంచంలో 5వ స్థానంలో మన నరేంద్ర మోదీ గారి చేసిన ఘనత ఇలా నరేంద్ర మోదీ గారికి ఉన్నది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 3వ స్థానంలో మన దేశం తీసుకుపోయే ఆయన ఒక కోరిక ఉంది. అది కూడా పూర్తి చేయడానికి నరేంద్ర మోదీ గారు కలుసుకుంటారు. ఒక్కసారి ఆలోచించుంది, 18 గంటలు పనిచేసే వ్యక్తి అయ్యారు నరేంద్ర మోదీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.